international corporate clients, GCCs coming here clearly because this year. అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తప్పుడు ఆరోపణలు చేశారంటూ బొజ్జ ఐశ్వర్యపై కేసు నమోదు చేయాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జనసేన నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. అందులో ఒక కోవకు చెందిన ఒక మహిళ బొజ్జ ఐశ్వర్య అనే మహిళ సభ్య సమాజం సిగ్గుపడే వ్యాఖ్యలతో నిజంగా ఆవిడ వీడియోలు కూడా చూడలేనంత అసహ్యంగా అట్లా మాట్లాడుతూ మా ఆరాధ్య దైవం అయిన పవన్ కళ్యాణ్ గారిని దూషించడం అనేది చాలా తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే ఆమె గతంలో మాట్లాడిన వీడియోలు కూడా చూసాం. గతంలో కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు మీరు గమనిస్తే ఒక్కసారి మీరు వినాలి. ఆవిడ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సభ్యత్వాలు జనసేన స్టేషన్ లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ వచ్చి నియోజకవర్గం నుంచి రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి శివదత్ గారి ఆధ్వర్యంలో ఈవేళ బొజ్జ తారకం గారు కుమార్తె అయినటువంటి బొజ్జ ఐశ్వర్య గారు మా నాయకుడు మాట్లాడడం అందరికీ కూడా తీవ్ర బాధ కలిగించింది.